హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణికి అంటున్నాడు కదా, ఆయన టార్గెట్ చేస్తారు అంటారు. సో మరి నువ్వేమంటావు? ఆయన టార్గెట్ అయితే ఏమనిపించట్లేదు. అందరూ ఎమోషన్ గా బ్లాక్ మెయిల్ చేశాను అంటారు, కానీ అది ఎమోషన్ బ్లాక్ మెయిల్ అయితే కాదు. సో ఎవరు ఎంత చేస్తే అంత అయితే యాక్ట్ చేయలేరు. అంత ఒక్కసారి చేసి 3 days రెగ్యులర్ గా అయితే చేయలేరు. అది అతను జెన్యున్ గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే నాకు మమ్మీ లేదు ఇట్లా ఈ విధంగా ఇమోషన్ గా టచ్ ఒకసారి ఇప్పడం ఓకే, రెండుసార్లు ఇప్పడం ఓకే. ప్రతి రోజు చెప్పడం అంటే అది ఇద్దరు కరెక్ట్. ఇప్పుడు ఇంకా అతను చెప్పుకోవడానికి ఇప్పుడు ఆయన ఒకటి అన్నాడు, నేను ఎవరు జనాలను నమ్మలే, అన్ని చూసి వచ్చాను, నేను చెప్పలేకపోతానని అనుకుంటున్నాడు కదా, ఎవరిని అంతగా నమ్మలేదు అని అంటున్నాడు కదా. ఇంకా అతనిలో చెప్పుడు మన ఆడియన్స్ చెప్పుకోవాలని అతను అనుకుంటున్నాడు. అందులో ఉన్న పర్సనల్ ఎవరు నమ్మే పరిస్థితి లేదని అతనే చెప్పిండు. నేను జనాలని మనుషులను నమ్మే స్థితిలో లేదని చెప్పాడు. సో అందుకని మనకు దగ్గర చెప్పేసి చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. అయితే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఉండే కదా, రైతులు అని ఒక ఎమోషన్ తో టచ్ చేసిన. సో ఈయన కూడా ఫ్యామిలీ అని ఒక ఎమోషన్ తో టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. రైతులు కూడా 100 మంది ఉన్నారు, అందరు చెప్పుకోలేదు. అతను చెప్పుకున్నాడు 10 మంది సినిమా వాళ్ళు సినిమా 100 మంది చెప్పుకుంటారు, కానీ ఎవరు ట్రోల్ చేయరు. అది ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా అన్నట్లు పట్టించుకుంటే మనం అక్కడనే అయిపోతాం. సో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ అందరిలో 14 మంది కదా, నీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. నేను మణికంఠకైతే ఓట్ చేసి. ఎందుకని ఆయన ఉండాలని ఎందుకు అనుకుంటున్నాను? అతను జెన్యున్ అనిపించింది ఇప్పటి వరకు. ఉన్న 3 days లో అతను ఒకటి నాకు జెన్యున్ అనుకుంటా. ఏడుస్తాడని కాదు, నేను ఇప్పుడు చెప్పా కదా, రిలే అన్ని సార్లు అయితే చెప్పలేరు. మనుషులు నమ్ముకున్న ఆడియన్స్ చెప్పాలని అతను అనుకుంటున్నాడు కాబట్టి అతను జెన్యున్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ గానీ, విజయవాడ వీళ్ళ అట్లా ఎట్లా అనిపిస్తుంది? ఎవరంతా ఫుల్ ఆట అయితే స్టార్ట్ చేశారని నేను అనుకోలేదు. 3-4 days అవుతుంది కదా, చెప్పలేము. ఒక 6-7 days లో చేయొచ్చు. మరి మొత్తంగా ఈ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ ఎవరైతే వాళ్ళందరితో పోలిసి ఒక వీక్ అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఇప్పుడు లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కూడా అంత హైప్ అవుతుంది అనుకుంటున్నాను. చెప్పలేము. అన్లిమిటెడ్ అనుకుంటున్నాను, దగ్గర అన్లిమిటెడ్ అనుకుంటున్నాను కాబట్టి ఉండొచ్చు. ఈ సీజన్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పటి వరకు అయితే ఎవరు లేదు, చూద్దాం. ఇంకోటి హౌస్ లో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ నడుస్తుంది అంటారు. మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేది మన చేతి ఉంది. విమర్శలు అంటారు. ఇప్పుడు జనాలు ఎవరు నచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. నేను చెప్పింది కూడా నా ఒపీనియన్, అది అసలు ఏమన్నది వాళ్ళ హోస్టింగ్ విషయంలో గిట ప్రతిసారి నాగార్జున భారత చాలా మంది అంటారు. నీ ఒపీనియన్? నేనేం అనుకోలేదు, నాగార్జున బాగుంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ బెటర్. ఎన్టీఆర్ తర్వాత నాగార్జున ఇంకా అతనికి అయితే సూట్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే అందరినీ గైడ్ చేయాలి కదా, మళ్ళీ తప్పులని చెప్పి అతనికి. ఇప్పుడు ఏంటో అతను TF అయితే కమెడియన్ కదా, ఇప్పుడు హీరో కాబట్టి అవతల ఇచ్చిన వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, తీసుకుంటారు చెప్పేది. కమెడియన్ చెప్పేదాన్ని కొందరు భయపడరు. ఇప్పుడు హోస్టింగ్ అంటేనే పెద్ద స్టార్ ఎందుకు అంటే కింద ఉన్న వాళ్ళందరూ తనకు భయపడలే, ఇతను చెప్పింది వినాలనేదే పెడతారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో మరి అసలు ఈ సీజన్ మీద నీ అభిప్రాయం ఏంది? ఇప్పటి వరకు అయితే ఏం లేదు, చెప్పలేము. ఒక 2-3 days 1 week అయితే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే ఏమంత అనిపించలేదు. అభిప్రాయం చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది.